ఇంతటితో యూట్యూబ్ అయితే స్టాప్ చేస్తున్నాను. ఇప్పటిదాకా దానికి లక్షలు పెట్టి నేనైతే సర్వనాశనం అవుతున్నా. ఆ అమ్మాయి నాకు అది చెప్పింది, ఆ అమ్మాయి నాకు ముద్దు పెట్టింది, ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది, ఇట్లాంటివి కానీ పెడితే అందరూ బాగా దేకతారు. దాదాపు 1 సంవత్సరం 5 నెలలు 6 నెలల నుంచి నేను అనుభవిస్తున్న పెయిన్ ఇది. ఈ రోజైతే మీతో అయితే మాట్లాడుకుంటా ఉన్నాను. నీ బాధ నాకు అర్థం అవుతుందనా. ఇప్పుడు నువ్వే అటు చెప్తే ఇంకా నేనేం చెప్పాలి చెప్పు. నా బాధ నీకు చెప్పుకున్నా, నువ్వే నాకు మోటివేషన్ ఇచ్చావు. ఇప్పుడు నువ్వే ఆపేస్తే ఇప్పుడు నేను కూడా ఎత్తేస్తా. ఇద్దరు ఎత్తేద్దాం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి ఇంట్రడక్షన్ లేదు, ఏమీ లేదు. ఎందుకు ఆపేసే యూట్యూబ్ ఛానల్కి ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పండి. అసలుకి చాలా అంటే చాలా బాధగా ఉంది. అసలు మైండ్ ఏంటంటే అసలు కంట్రోల్లే లేదు. ఏమంటే అలా ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి. అసలుకి ఏం వీడియో షూట్ చేయాలో కూడా ఏమీ అర్థం కావట్లే. ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది, ఇంకోటి అనుకుంటే ఇంకోటి అయితే అవుతా ఉంది. ఎక్కడికన్నా రైడ్ పోదాం అంటే వ్యూస్ కూడా రావు. మీరు చాలా మంది అనొచ్చు ఏమని అన్న, రైడ్ అనేది ప్యాషన్తో చేయాలని చెప్పి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్యాషన్తో చేస్తాం. ఇంక అట్లానే కంటిన్యూగా ప్యాషన్తో చేయాలంటే నా ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే మా ఇంట్లో వాళ్ళవి. ఎలాగోలా చేసి ఏదో ఒకటి చేసినాం అనుకో, యూట్యూబ్ మన వీడియోస్ పెడితే ఎంతో కొంత అమౌంట్ వస్తాయి కదా. ఆ అమౌంట్ కూడా నాకు ఇప్పటికేందంటే 2 టైమ్స్ ఆ ఇష్యూ అయితే ఫేస్ చేశా. 2 టైమ్స్ నాకేందంటే యూట్యూబ్ నుంచి 1 మంత్ పడాల్సిన అమౌంట్ కూడా నాకైతే పడలేదు. అది యూట్యూబ్ ప్రాబ్లమా లేదంటే బ్యాంక్ వాళ్ళ ప్రాబ్లం నాకైతే తెలీదు. నాకు లాస్ట్ మంత్ అమౌంట్ కూడా అయితే పడలేదు. అందరికైతే పడింది, సల్మాన్ పడింది, హరికి పడింది, అందరికైతే యూట్యూబ్ అమౌంట్ పడింది, నాకైతే పడలా. ఏంద్రా నాయన అని చూసుకుంటే యూట్యూబ్ వాళ్ళకి మెసేజ్ చేస్తే మేమైతే మీకు అమౌంట్ వేసామని చెప్పారు. బట్ కానీ ఏంద్రా నాయన అని చెప్పి బ్యాంక్ వాళ్ళని అడిగామనుకో, బ్యాంక్ వాళ్ళు మా పర్లేదు అని చెప్పారు. ఇది ఏంద్రా స్వామి అని చెప్పి నాకైతే అర్థం కాలే. నేనేంటంటే అప్పుడు బయట వేరే దిక్కునున్నా. తర్వాత సల్మాన్ని బ్యాంకు పంపిస్తే వాళ్ళు ఏదో చేసి అయ్యో మిస్ అయిపోయిందండి, మీకు నెక్స్ట్ మంత్ అమౌంట్ మేమే ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇప్పుడైతే మీ అమౌంట్ వేయలేము ఎందుకంటే మంత్ అయిపోయిందని ఏదైతే చెప్తున్నారు. ఇది ఎక్కడ టిస్ట్ రాయనా అని చెప్పుకొని అదొక టెన్షన్ అయితే అయింది నాకు. ఆ వీడియో చేయడం, అప్లోడ్ చేయడం, ఆ ఖర్చు ఎంత అవుద్ది. వీళ్ళు మంత్లీ మనకు ఆ అమౌంట్ వస్తేనే కదా మనం ఏమన్నా రన్ చేయగలుగుతాం. వీడియోస్ చేయడమే కష్టంగా ఉంది. ఏం వీడియోస్ అప్లోడ్ చేయాలా, ఏం వీడియో షూట్ చేయాలా, అసలు ఏం కంటెంట్ క్రియేట్ చేయాలా కూడా తెలియని పరిస్థితుల్లో ఏదో ఒకటి క్రియేట్ చేసి ఏదో ఒకటి ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వచ్చిన అమౌంట్ కూడా నా చేతికి రాకపోతే నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు దాకా చేసిన చాలు ఈ యూట్యూబ్ ఛానల్. ఇంతటితో ఈ యూట్యూబ్ ఛానల్కి రామ్ బాయ్ చెప్పేద్దాం. ఇంకా ఇంతటితో యూట్యూబ్ ఛానల్ అయితే మనం ముగిచ్చేద్దాం. నా వల్ల అయితే కావట్లే. దీనివల్ల ఇంకా ఫ్యూచర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో నాకైతే అర్థం కావట్లే. ఏదైనా డిఫరెంట్గా కంటెంట్ చేద్దామన్నా కూడా అది చాలామంది సబ్స్క్రైబర్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది భయంగా అయితే ఉంది. జెన్యూన్గా ఏమీ లేకుండా కంటెంట్ క్రియేట్ చేసావు అనుకో వ్యూస్ రావు. ఇంకేదన్నా కొంచెం మసాలా గిసాలా పెట్టి ఏదైనా చేసావు అనుకో, అయ్యా నువ్వు పెట్టింది వ్లాగ్ ఛానల్ అయ్యా, ఇంకోటి ఏదో అయిపోతుంది చూసుకొని అంటారు. ఇంకేం చేయాలి చెప్పండి. పద్ధతిగా చేస్తే ఎవరికైతే వ్యూస్ రావట్లేదు, ఇది ఫ్యాక్ట్. ఇది వ్యూస్ రావాలంటే ఏం చేయాలి తెలుసా? అదైంది, ఇదైంది, ఆ తగువైంది, వాడు చచ్చాడు, వీడు చచ్చాడు, ఆ అమ్మాయి నాకు అది చెప్పింది, ఆ అమ్మాయి నాకు ముద్దు పెట్టింది, ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది, ఇట్లాంటివి కానీ పెడితే అందరూ బాగా దేకతారు. మంచిగా చేస్తే వ్యూస్ అయితే రావు. మంచిగా చేసి యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. నేను కూడా ఏంటంటే అట్టే యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి నాకైతే వచ్చేటట్టయితే ఉంది. అటు కాకుండా ఏదైనా కాంట్రవర్సీ కానీ లేదంటే అమ్మాయిలతో కానీ లేదంటే ఇంకేదైనా తగులు కానీ గిగులు కానీ చేస్తుంటే, సల్మాను నాకు అయింది కదా స్టార్టింగ్లో, ఆ విధంగా మేము ఏదైనా ప్రాంకులు కానీ చేస్తుంటే మంచిగా వ్యూస్ అయితే వస్తాయి. శుద్ధంగా అవి చేసుకోవడం బెటర్ ఏమైతే అనిపిస్తుంది బైక్ వ్లాగ్స్ కంటే. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి నెల్లూరుకి అయితే వెళ్తున్నాను. సో నెల్లూరుకి వెళ్ళిన తర్వాత సల్మాన్ కూడా మీకు ఈ వీడియోలో చూపించి మోస్ట్లీ ఏంటంటే ఇదే లాస్ట్ వీడియోతో అయితే క్లియర్ అయితే చేసేద్దాం అనుకుంటున్నా యూట్యూబ్ ఛానల్. ఏంది చెప్పండి, వచ్చిన అమౌంట్ కూడా నా చేతికి రాకపోతే ఎలా చెప్పండి. అసలు ఏమో నాకు అర్థం కావట్లే. ఒకవేళ ఏదైనా యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చేద్దామంటే ఏం వీడియోస్ చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు ఏదైనా లాంగ్ రైడ్లు కానీ లేదన్నా ఇంటర్నేషనల్కి వెళ్దామంటే డబ్బులు కావాలా, ఉన్న డబ్బులు కానీ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ వస్తాయా రాదా అని అదొక డౌట్. నాకు ఏమీ అర్థం కావట్లే. మీరు ఎవరైనా నాకు హెల్ప్ చేసే పని అయితే యూట్యూబ్లో ఏం కంటెంట్ వీడియోస్ చేయాలో కన్ఫామ్గా అయితే కమెంట్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేనైతే చేస్తాను. డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా ఏదైనా మంచి కంటెంట్ కానీ ఉంటే మన వాళ్ళు ఎవరైనా కమెంట్ చేస్తే సో ఆ కంటెంట్ క్రియేట్ చేసేదానికైతే చూస్తాను. బట్ కానీ ఏం క్రియేట్ చేస్తానో ఏమో నాకైతే చాలా అంటే చాలా మెంటల్గా అయితే ఉంది. మైండ్ ఎలా అయిపోయిందంటే అది చేయి ఇది చేయి అంటుంది. బట్ కానీ అవి చేసి పెడితే వ్యూస్ వస్తాయా రావా? వ్యూస్ లేకపోతే ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అసలు సర్వే అవ్వడం కూడా అయితే కష్టం. చాలా అంటే చాలా మెంటల్ ప్రెజర్ అయితే అనుభవిస్తూ ఉన్నాను నేనైతే. సో నాలాగా కూడా చాలా మంది యూట్యూబ్ ఛానల్లో కూడా జాబ్ పాయింట్ ఆఫ్ లో కూడా మెంటల్ ప్రెజర్ అయితే ఉంటుంది. ఈ రోజు నాకు ఆ మెంటల్ ప్రెజర్ వచ్చింది. ఇది నా లోపల నేనే పెట్టుకుంటే నేను ఎక్కడ నాకు ఇబ్బంది పడి మెంటల్ ఇంకా ఎక్కువ అయిపోద్దని చెప్పి మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. మీరు నాకు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారో కన్ఫామ్ అయితే కమెంట్ చేయండి. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తా ఉంటే బైక్లో కూడా 2-3 ఇన్సిడెంట్లు అయితే నాకైతే మిస్ అయ్యాయి. ఎందుకంటే బైక్ తోలుతున్నప్పుడు కూడా ఏంటంటే మైండ్లో రకరకాల డిఫరెంట్ ఆలోచనలు అయితే తిరగతా ఉన్నాయి నా బుర్రలో. సో దానివల్లే ఈ బైక్ గురించి మీకు తెలిసిందే కదా, గత అక్టోబర్లో నేను సల్మాను లదాఖ్ రైడ్ వెళ్ళేటప్పుడు సల్మాన్ ఈ బైక్ తీసుకొని లదాఖ్ వెళ్దాం అనేది స్టార్ట్ చేశాడు. బట్ కానీ ఏంటంటే హైదరాబాద్లో మనోడికి కొంచెం ప్రాబ్లం అవ్వడం వల్ల నడుము నొప్పి
రావడం వల్ల ఈ బైక్ని వచ్చేసి మా చెల్లిలో ఇంట్లో అయితే పెట్టేశాం. ఇప్పుడు ఆ బైక్ని తీసుకొని మళ్ళీ అయితే నేను రిటర్న్ అయితే వెళ్తా ఉన్నా. ఈ బైక్ అయితే మొన్న అసలు స్టార్ట్ కూడా అయితే కాలేదు. ఈ బండి కోసం 2 రోజులు మెకానిక్ షాప్లో అయితే పెట్టి ఆ మెకానిక్ ఆ వీడియో కూడా ఎటువంటిది అయితే షూట్ చేయాలి. ఆడ ఒక 3000 నాకైతే బొక్కైని, బ్యాటరీ అంతా డ్యామేజ్ అయిపోయింది. అంటే ఎందుకంటే 4 months అట్లానే బైక్ తీయకుండా స్టార్ట్ చేయకుండా ఉన్నారు మా బావాళ్ళు కూడా. సో దానివల్ల మొత్తం అయితే ఈ బైక్ కూడా డ్యామేజ్ అయింది. దీనికి మళ్ళీ 3000 బొక్క. హెల్మెట్ కూడా లేదు నా దగ్గర. మాకు తెలిసిన పద్దు అన్న ఉన్నాడు, ఆ అన్న దగ్గర ఇంకో ఎక్స్ట్రా హెల్మెట్ ఉంటే ఆ అన్న హెల్మెట్ తీసుకొని ఈ బండి రిపేర్ చేసుకొని ఇట్లా లగేజ్ చేసుకొని పోతా ఉన్నాను. నా దగ్గర బంజీ కార్డ్స్ కూడా లేవు ఈ బ్యాగ్ని ఇక్కడ కట్టేద్దామని. సో అట్లానే తగిలించుకొని ట్రావెల్ చేస్తానే ఉన్నా. ఈ విధంగా ట్రావెల్ చేయాలంటే కష్టం రా నాయన. ఆల్రెడీ ఈ లగేజ్ అంతా నా నడుము మీద పడి అసలు బ్యాక్ అయితే పెయిన్ అయితే వచ్చేస్తూ ఉంది. అసలుకి ఈ వీడియో తీద్దాం అని అయితే కూడా అనుకోలేదు. అందవే వస్తూ ఉంటే తీస్తే తప్పే ఉంది, మన వాళ్ళకి చెప్తే తప్పే ఉంది. నా మైండ్లో ఏమేమి బాధలు ఉన్నాయి, నా మనసులో ఏమేమి బాధలు ఉన్నాయి మీతో షేర్ చేసుకుంటేనే కదా తెలిసేది. అందువల్ల ఏంటంటే వీడియో తీసి పెట్టు అని చెప్పి నా మనస్సాక్షి చెప్తేనే నేను వీడియో అయితే తీస్తున్నా. లేదంటే ఇక్కడ తీసేవాడిని కాదు, శుద్ధంగా హైదరాబాద్లో ఆడో వీడియో తీసేవాడిని. ఇంకో కారణం ఏంటంటే మంచి వీడియోస్ కూడా ఏంటంటే $10 ఇస్తా ఉంది యూట్యూబ్. $10 ఇచ్చింది అనుకో, మనకి 5 లక్షల వ్యూస్ వచ్చినా కూడా గట్టిగా ఈడ్చి కొడితే 5000 అమౌంట్ కూడా రాదు. $10 కాకుండా $green ఉంటుంది. అదే 5 లక్షలకి దాదాపు 20,000 25,000 అయితే వస్తాయి. బట్ కానీ ఆ $10 పడతా ఉంది కొన్నిటికి. ఆ $10 పెడితే నేను అంత కష్టపడి వీడియోస్ చేసి దానికి $10 పడితే 5 లక్షల వ్యూస్ వచ్చాయి అనుకోండి, కరెక్ట్గా ఈడ్చి కొడితే 5,000 6,000 కూడా రావు. అట్లాంటి $10 చాలా అంటే పడ్డాయి. ఇదేం కర్మరా అయితే అనుకుంటా ఉన్నాను నేను. అరే వ్యూస్ బాగొచ్చాయి కదా, డబ్బులు వస్తాయి అనుకుంటే ఆ $10 పడి ఉంటుంది. అక్కడ కూడా చాలా అంటే చాలా బిస్కెట్ అవి ఇబ్బంది పడిన రోజులు కూడా అయితే ఉన్నాయి. నేను ఈరోజు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాను, ఇంత బాధతో మాట్లాడుతున్నాను అంటే ఇది 1 2 రోజులు 3 రోజుల క్రితం కాదు, దాదాపు 1 సంవత్సరం 5 నెలలు 6 నెలల నుంచి నేను అనుభవిస్తున్న పెయిన్ ఇది. ఈ రోజైతే మీతో అయితే మాట్లాడుకుంటా ఉన్నాను. ఇంతటితో యూట్యూబ్ అయితే స్టాప్ చేస్తున్నాను. ఇప్పటిదాకా దానికి లక్షలు పెట్టి నేనైతే సర్వనాశనం అవుతున్నా. ఇప్పటిదాకా భయంకరమైన కష్టపడి చేస్తేనే ఇంతవరకు రీచ్ అయితే వచ్చింది నాకు ఆ యూట్యూబ్ ఏంటంటే ఆషామాషిగా కొంతమందికి అయితే ఊరినే సజెస్ట్ చేస్తుంది, ఊరినే పాపులర్ చేస్తుంది, ఊరినే రికమెండ్ చేస్తుంది చాలా మందికి. నాకు ఇప్పుడు దాకా నేను కష్టపడి ఇంత మాత్రం వచ్చాను కానీ నాకు దిక్కుమాలింది నాకు ఎప్పుడు కూడా కొంచెం కూడా సపోర్ట్ చేసి బూస్ట్ ఇచ్చి లేపదమని కూడా అయితే చూడాల. అది కానీ లేపుగానుంటే ఇంకా ఎక్కడో అయితే ఉండేది. నా కర్మ ఏం చేద్దాం చెప్పండి. అలా లేకపోవడం వల్ల ఏంటంటే ఇంకా నాకు మైండ్లో చాలా వీడియోస్ తీయాలని ఉంది. బట్ కానీ ఏంటంటే ఆ వీడియోస్ తీసిపెట్టిన వ్యూస్ రాలేదనుకో చాలా బాధగా అయితే ఉంటుంది. అందువల్ల ఏంటంటే చాలా వరకు నేను ఆపేస్తున్నా, వీడియోస్ చేయడం కూడా అయితే ఆపేసా. మీరే చూశారు కదా, లాస్ట్ 12 రోజుల నుంచి నేను ఒక్క వీడియో కూడా అయితే పెట్టలేదు. ఎందుకంటే నాకు ఆ విధంగా మెంటల్ టార్చర్ అయితే ఉంది. ఏం పెడదాం ఏంటి అనేది. దయచేసి బాధ నుంచి నన్ను బయట పడే మార్గం ఏదన్నా ఉంటే మీకు కానీ తెలిస్తే కన్ఫామ్గా అయితే కమెంట్ చేయండి. సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ పెట్టామనుకో, ఏదో ఒక మంచి ప్యాకేజ్ వస్తుంది, శుద్ధంగా వెళ్ళిపోవడం బెటర్ ఏమో అనిపిస్తూ ఉంది నాకు. నా బతుకు చూడండి ఏ విధంగా ఉంది. ఇంత లగేజ్ చేసుకొని ఇప్పుడు నెల్లూరుకి అయితే వెళ్తా ఉన్నా. వెనకాల ఒక అన్న ఉన్నాడు కదా, అన్నతో కొంచెంసేపు అయితే మాట్లాడాను. నువ్వేం బాధపడగాక అని చెప్పి అన్న కూడా అయితే చెప్పాడు. అంతే అంతే ఆగిపోకూడదు కదా, అదే ముందుకు వెళ్తా ఉండాలంటారు. అన్న కూడా ఏంటంటే నాకు ధైర్యం అయితే చెప్పాడు, ఒక దిక్కున ఆగిపోదు ముందుకు పోతా ఉండాలని చెప్పి. అది ఎంతవరకు అవద్దో ఏందో చూద్దాము. ఇప్పుడు ఈ పరిస్థితిలో నెల్లూరుకి అయితే వెళ్ళాలి. కొంచెం నిదానంగా చిన్నగా అయితే వెళ్దాం. మైండ్లోకి ఏంటంటే ఏమంటే ఆలోచనలు అయితే వస్తాయి. ఆ ఆలోచనలు రానియకుండా కొంచెం నిదానంగా ఆరాంసే శుద్ధంగా అయితే వెళ్దాం. డైరెక్ట్గా అక్కడి నుంచి ఇప్పుడు మేదర్మెట్లు అయితే ఉంది. సో మేదర్మెట్ల దగ్గర అయితే ఉన్నాను. మన సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు. ఏం పేరు బ్రో? రవికుమారా? సో ఎక్కడ మీది? లోకలేనా? సో ఇదే లాస్ట్ వీడియో బ్రదర్తోనే అవుద్ది. యాక్చువల్లీ బేసిక్గా యూట్యూబ్ ఛానల్ ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇంకా లేదు, చాలా మంది మీ మీటప్ కోసం చూస్తున్నాము. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కంటెంట్ అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు బ్రో. ఏం వీడియోస్ పెట్టాలి చెప్పండి మీరే. మళ్ళీ ఇంకో లాంగ్ రైడ్ ఏదైనా ప్లాన్ చేసి. లాంగ్ రైడ్? ఎన్ని లాంగ్ రైడ్లు? ఏం చేయాలి చెప్పు. మీరు ఏం చేసినా ఏం వర్క్ ఏం చేసినా మీరు మాత్రం ఆపదు. మా తరపున ఇదే, మీరు మాత్రం ఆపదు. ఏమో బ్రో చూడాలన్నా తెలీదు, ఏమవుద్దేమో. సో రవి బ్రో కూడా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అయితే ఆపొద్దు అయితే అంటా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే బ్రదర్తో ఉన్నాను కాబట్టి మొహంలో ఏంటంటే ఆ నవ్వు అనేది కనిపిస్తుంది. సో మీరు స్టార్టింగ్ అని చూస్తుంటే స్టార్టింగ్లో అసలు ఏదో ఎమోషనల్ అయి మాట్లాడిపోయా, యూట్యూబ్ ఛానల్ వద్దు ఏమొద్దు అని. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ మన వాళ్ళకైతే చెప్పే కొన్ని. సరే బ్రో చూద్దాం ఏమవుతుంది. మీరు మాత్రం ఆపదు. ఓకే బ్రో, డన్ డన్.
మోస్ట్లీ ఇంకా నెల్లూరులో కనిపిస్తాను. డైరెక్ట్ గా సల్మాన్ ఉన్నాడు కదా మనోడి దగ్గర అయితే కనిపిస్తా. అక్కడి నుంచి కొంచెం ముందుకైతే వచ్చేసాను. ఒంగోలు బైపాస్లో అయితే వెళ్తా ఉంటే ఈ ఒంగోలు బైపాస్లో కొన్ని దారుణాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ దారుణాలు నా నోట్లో అయితే చెప్పలేను. మీరు ఎవరికైనా తెలిస్తే ఒంగోలు దగ్గర ఉన్న వాళ్ళు ఆ దారుణాలు అయితే కన్ఫామ్ అయితే కమెంట్ చేయండి. ఫైనల్లీ నెల్లూరుకి అయితే వచ్చేసాం. మన నెల్లూరులో అడుగు పెడితే ఆ కిక్కే వేరప్ప. అంటే ఎవరి సొంత స్థలంలో ఎవరి సొంత ప్రదేశంలో అడుగు పెడితే వాళ్ళకి ఆ కిక్కే అనదర్ లెవెల్లో అయితే ఉంటుంది. మాది నెల్లూరు కాబట్టి నెల్లూరులోకి అడుగు పెడితే అది ఒక అద్భుతమైన అనుభూతిగా అయితే ఉంటుంది. నెల్లూరుకి అయితే వచ్చేసాను. సల్మాన్ కూడా నా పక్కన అయితే ఉన్నాడు. సో సల్మాన్ అయితే కలిసినప్పుడు నవ్వు అయితే వస్తుంది మా ఇద్దరికి. ఎన్ని రోజులైనా 1 month అయిందా? 1 month మిస్ అయ్యా. నిజం చెప్తున్నా, నిజంగా చాలా అంటే చాలా మిస్ అయ్యా. నేను మిస్ అయ్యా. ఫీల్ ఉంది నాకు, లోన్లీ ఫీల్ ఉంది. ఇప్పుడు ఓకే నువ్వు వచ్చేదాకా నేను ఇప్పుడు నీకు లోన్లీ ఫీలింగ్ ఉంది నా మనసులో అది. అండ్ అలానే వీడియో స్టార్టింగ్ ఇంకోటి చెప్పున్నా, అది కానీ చెప్తే నీ గుండెకాయ కూడా బయలుపోద్ది. ఏం చెప్పాను ఆ మాట? ఇదే వీడియో సల్మాన్, ఇదే లాస్ట్ వీడియో నీతో కానీ నాతో కానీ నా ఛానల్లో కానీ ఇదే లాస్ట్ వీడియో. ఇంకా నుంచి నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రావు. ఈ మాట నేను ఈ డైలాగ్ ఎప్పుడో December 31st విన్నట్టుంది నా ఈ డైలాగ్. ఇదే నీతో నా లాస్ట్ వీడియో అని చెప్పి అప్పుడు మళ్ళీ ప్రాంక్ ఏమైనా చేస్తా? తమ్ముడు ప్రాంక్ కాదురా, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. పొజిషన్ బాగాలేదురా. ఏమైంది? ఒరే నా ప్రాబ్లమ్స్ నీకు తెలుసు కదా. తెలుసు. ఏమైంది? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఛానల్ ఆపేద్దాం అనుకుంటున్నా. ఇంకా దీని ఏదో ఒకటి ఇంకా సాఫ్ట్వేర్ వెళ్ళిపోదాం ఎవరినో ఒకరిని పట్టుకొని అనిపిస్తుంది నాకు నిజంగా. ఏం సల్మాన్ ఎంత డబ్బులు పెడుతున్నావు ఏంది? మొన్న యూట్యూబ్కి 5 లక్షల వ్యూస్ వస్తే $1 పడద్ది. యాడ్ నుంచి డబ్బులు వస్తాయి? దాని మీద ఎంత పెడుతున్నావు? నిజమే కానీ నాకే నువ్వు మోటివేషన్ ఇస్తావు అట్లాంటిది. నువ్వు ఛానల్ ఆపేస్తా అంటే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను సల్మాన్ ఆ కంటెంట్ చేయగాకు మంచిగా చేయాలని చెప్తున్నా. మంచి కంటెంట్ చేసామనుకో ఈ రోజుల్లో మనం నిలబడలేము. మనం ఏదో ఒకటి మసాలా కంటెంటో లేదంటే అమ్మాయి కంటెంటో చేయాలా, అప్పుడే మనకు వ్యూస్ వస్తాయి. లేదంటే మాత్రం వ్యూస్ రావు, బొచ్చు రావు. ఒకటైతే కాదు సల్మాన్, ఎన్ని చెప్పు. అసలుకి నాకైతే మెంటల్ లాస్ ఉంది అసలుకి. అండ్ మెయిన్గా ఏంటంటే ఏం చేయాలా, ఏం కంటెంట్ చేయాలా, ఏం వీడియోలు పెట్టాలా, ఎంత కంటెంట్ చేస్తాం, ఏం చేస్తాం అర్థమవుతుంది. బాధ నాకు అర్థమవుతుందనా. ఇప్పుడు నువ్వే అటు చెప్తే ఇంకా నేనేం చెప్పాలి చెప్పు? నా బాధ నీకు చెప్పుకున్నా. నువ్వే నాకు మోటివేషన్ ఇచ్చావు. సల్మాన్ వద్దు సల్మాన్ అని చెప్పేసి నేనే ఫస్ట్ ఆపేద్దాం అనుకుంటా ఉన్నా. నువ్వే నాకు చెప్పేసి ఇట్లా చేసుకో సల్మాన్ మంచిగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు నువ్వే ఆపేస్తే ఇప్పుడు నేను కూడా ఎత్తేస్తా. ఎత్తేద్దాం యూట్యూబ్ ఛానల్. ఇట్లా ఉంటే కుదరదురా. నీకు యూట్యూబ్లో వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఇవన్నీ రావాలరా అంటే సిగ్గును వదిలేయాలా? నువ్వు సిగ్గును వదిలేసి చెయ్యి. నువ్వు చేయగలుగుతావా? చేయలేవా? వదిలేసి. సిగ్గును వదిలేసి ఏం చేయాలి? ఏం కంటెంట్ చేయాలి? ఏదైనా చేసేయాలా, పట్టించుకోకూడదు ఎవరిని, చేసేయాలా. అది ఇంకా వాళ్ళకి కావాల్సింది మనం చేస్తే రావన్నమాట. అది మనం చేయాల్సింది చేసేయాలా. అసలు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము ఏమి నాకైతే అర్థం కావట్లేదు. అంతా మైనస్లోనే పోతుంది కానీ ప్లస్ అనేది మాటేలే. మొత్తం అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అనే మాటలే. అసలు ఎంత పెట్టాం యూట్యూబ్కి. నీకు ఒకటి తెలుసా, మనం ఒక వీడియో పెట్టాం భోగి రోజు 5,000 పెట్టి భోగి వీడియో చేసాం. అంత కష్టపడి తీస్తే అసలు వ్యూస్ రాలా. 5,000కి 6,000కి 10,000కి ఏం పెడతాం యూట్యూబ్ లో? అందుకే నేను ఆ వీడియో డిలీట్ చేశాను. ఆ రోజు 5,000 బొక్క. అట్లాంటి ఎన్ని వీడియోలా ఒక ప్లేస్కి వెళ్తాం అది చూపిద్దామని చెప్పి నేను మొన్న మనాలి వెళ్ళా. అంత స్నోలో అంత పెట్టి నేను ఉంటే వచ్చే వ్యూస్ తక్కువ. అదే ఇప్పుడు అప్పుడే మనాలిలో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. మనాలిలో ఒక అమ్మాయి వీడియో, లేదంటే మనాలిలో ఎవరినో ఒకరిని కొట్టడం, మనాలిలో ఎవరో మీద ప్రాంక్ చేయడం, ఈ కానీ చేస్తే 1,00,000 2 లక్షల వ్యూస్ వస్తాయి. మనాలిలో స్నోఫాల్ చూపించి మనాలిలో మంచు చూపిస్తే మాత్రం ఎవరిదే అక్కడ. నేనేం చేయాలో నాకైతే అర్థం కావట్లే. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే నిన్ను లాస్ట్ వీడియోలో చూపించి ఈ వీడియోని ఎండ్ చేసి నా పాటికి నేను ఉందామని అయితే అనుకుంటున్నా. నువ్వేం చెప్తావో లాస్ట్ వీడియో అయితే కాదు. లాస్ట్ నేను చెప్తున్నా విను. నేను చెప్పే మాట విను. ఇంకోసారి ట్రై చెయ్యి. ఏం వీడియో పెట్టాలి చెప్పు? ఏం వీడియోలు పెట్టాలి చెప్పు? అంతే, సిగ్గు వదిలేసి చేయనా. ఇంకేముంది కాన్సెప్ట్ కంటెంట్ వీళ్ళకి అదే కావాలి, మసాలా ఉండేదే కావాలి వీళ్ళకి. ప్లెయిన్ గా నువ్వు వెళ్ళి ఎట్టు వచ్చావు మంచిగా చూపించి పద్ధతిగా ఎవరు చూడరు. ఆడేదో గొడవ అయిందని చెప్పు చూస్తారు. ఇట్లా నువ్వే క్రియేట్ చేయాలి. ఇంకా అంతే కదా? నేను చెప్పింది కరెక్టే కదా? దాంట్లో ఏదైనా ఉంటేనే చూస్తారు, లేకపోతే చూడరు ఎవరు. నిజంగా చెప్తా, వీడియో షూట్ చేసేదాన్ని షూట్ చేస్తున్నా సల్మా. ఎడిట్ చేయాలంటే అసలు ఓపిక రావట్లే, బద్ధకంగా తయారైపోతుంది. ఎందుకో అర్థం కావట్లేదు. మెయిన్గా చెప్పంటున్నావా, నాకు యాక్సిడెంట్ అయింది చూడు. యాక్సిడెంట్ అయిన కానించే నాకు ఈ విధంగా బద్ధకం స్టార్ట్ అయింది. ఈ విధంగా ఎనర్జీ లేకుండా ఈ విధంగా నాకేందంటే ఏదో ఒక మెంటల్ టార్చర్ అయితే ఉంది. యాక్సిడెంట్ అయిన కానించే నేనేందంటే నేను మొత్తం కోల్పోతాను. యాక్సిడెంట్ అయిన తర్వాత స్టార్ట్ అయింది మా ఇద్దరికి. యాక్సిడెంట్ అయిన తర్వాతనే దరిద్రం స్టార్ట్ అయింది మాకు. ఇవన్నీ కాదు సల్మాన్, నేను ఒక్కటే ఫైనల్గా
మన వాళ్ళని అడుగుతా సబ్స్క్రైబర్స్ని, అసలు ఏం కంటెంట్ చేయాలా, యూట్యూబ్లో ఏం కంటెంట్ చేయాలా, ఏం వీడియోస్ చేయాలా, మీకు కానీ ఒక ఐడియా ఉంటే కమెంట్ చేశారనుకో దాన్ని ఫాలో అవుతా. లేకపోతే ఇట్లా కాదు నువ్వు యూట్యూబ్ ఛానల్ ఆపేయన్నా అంటే నేను యూట్యూబ్ ఛానల్ ఆపేస్తాను. గైస్ మీరైతే కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా మా వల్ల కాట్లా థింక్ చేసి మా బుర్రలు అయితే పాడైపోయాయి అనమాట. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మా బుర్రలు అయితే పాడైపోయి, అదైతే పక్క కన్ఫర్మ్. దరిద్రం అది కూడా మాత్రం నిజమే చుట్టుకుంది, దరిద్రం అంటే మా పక్కనే ఉన్నట్టుంది మేము మాట్లాడుతూ ఉంటే. ఇంకా కంటెంట్ అయితే మీరే వేయాలి గాయస్. మీరు కంటెంట్ ఏమండి ఏం చేయాలి కింద అయితే కామెంట్ చేయండి. మీరు ఏం పెట్టినా కూడా చేయడానికి అయితే సిద్ధం మేము. నేను వీడియోస్ ఆపేస్తే మీకేం కూడా కాదు, అంటే చాలామంది యూట్యూబ్ ఆపేస్తుంటారు కదా, అట్లా నేను ఒకటి అవుతాను. బట్ కానీ ఏంటంటే నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కొంచెం బాధపడతారు. వాళ్ళ కోసమే నాకు వీడియోస్ చేయాలని ఉంది. బట్ కానీ ఏంటంటే కంటెంట్ తెలియట్లేదు. సో ఆ కంటెంట్ మీకు ఏదైనా ఒక డిఫరెంట్ కంటెంట్ మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను కన్ఫామ్గా మీ కమెంట్స్ని ఫాలో అయ్యేదానికైతే చూస్తాను. సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను guys. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, నాకు కానీ ఇంట్రెస్ట్ ఉండి కంటెంట్ కానీ ఉంటే. సో బాయ్ సల్మా. బాయ్లా ఏం గైస్, మీరైతే మంచి కంటెంట్ కింద అయితే కామెంట్ చేయండి. అన్న మళ్ళీ మీ ముందుకి మళ్ళీ ఫుల్ జోష్లో అయితే వచ్చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయితే ఎండ్ చేసేద్దాం. నేను రాను ఇంకా. బాయ్ బాయ్.